సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము ఆదోని వాలంటీర్లు అందరూ మమ్మల్ని కొన్ని కారణాల వల్ల మమ్మల్ని ఒత్తిడి చేసి రాజీనామా చూపించినారు. ఎందుకంటే మేము ఇచ్చే 5,200 రూపాయల జీతం మాకు నెలకి ఇచ్చే జీతము కొద్దిగా మా ఖర్చులకి ఇంట్లో బీద పరిస్థితి నుంచి వచ్చినాం. మేమంతా మా ఖర్చులకు అయ్యేదంతా అది ఉపయోగించుకుని ఆ జీతం మేము మా కుటుంబాలు కొద్దిగా గడిచేటివి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఒత్తిడి వల్ల మాకు రాజీనామా చేసినాము. ఎవరు చేయించినారు అంటే పార్టీ ఆఫీస్ నుంచి మాకు పైన నుంచి ఇట్లా ఒత్తిళ్ళు వచ్చినాయి, మేము పైనుంచి మీరు కూడా ఒత్తిడి చేయాలా, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీరు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతారని చెప్పడం వల్ల మేము తొందరపడి రాజీనామాలు అందరూ చేసినాము. మా తప్పులు ఏమంటే మేము ఇట్లా కొద్దిగా ఒత్తిడి జరగడం వల్ల మేము మనస్తాపం చెంది ఎందుకులే ఉంటే ఉండలేని మేము రాజీనామా చేసేసినాము. ఎందుకంటే మాకు కొద్దిగా మా కుటుంబాలకి దీంట్లో అందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో తోడ్పడుతుంది, ఏదో మా ఇంటి గడిచిపోతుందని ఖర్చులకి గడిచిపోతుందని తొందరపడి మేము రాజీనామా చేసినాము. సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నది ఏంటంటే పైన వాళ్ళ అధికారులకు చెప్పి మాకు కొద్దిగా వచ్చే ఆ వాలంటీర్ ఉద్యోగం వచ్చేటట్లా చేయమని చాలా సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే మరియు వాళ్ళ ఎంఆర్ఓ సార్ గారిని, మళ్ళీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని, అందరినీ అధికారుల్ని మీరు కూడా మాకు కలెక్టర్ సార్ గారికి మరియు అలాగే మంత్రివర్య వారికి, అలాగే ముఖ్యంగా మనకు నూతన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా చేతులు జోడించి కోరుతున్నాము. ఎందుకంటే మేము ఎందుకు అనుకుంటున్నామంటే నిరుపేదల నుంచి వచ్చినాం కాబట్టి మేము ఎక్కడ మాకు ఇది ఇచ్చినా కూడా మేము పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మేము ఏమేమంటే నిజాయితీగా పని చేయాలనుకునేటువంటి, ఎందుకంటే ఎందుకు దూరం వచ్చినామంటే మేము ఎవరిని కించపరచడానికి రాలేదు సార్. మా బతుకులు కొద్దిగా ఈద బతుకులు కాబట్టి ఇక్కడికి వచ్చినాం సార్. మళ్ళీ వీళ్ళని మేము ఏం రావడానికి రాలేదు సార్. ఈ వాలంటరీ ఉద్యోగం 2,500 వస్తుందని ఒక ఆశతో మా కుటుంబాలు కూడా గడిస్తారని మేము ఒక నిరుద్యోగం సార్. అక్క వాళ్ళు కూడా ఉన్నారు, ఇదంతా కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ప్లస్ అందులో వచ్చి కొంతమంది ఇంటిలో ఏదో ఒకటి నా భర్త ఆగిపోతే నా ఖర్చులకు వస్తుందని ఒక ఆశతో ఇదంతా వచ్చినాం. కానీ మాకు మీరే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. కొత్తగా వచ్చిన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. ఏమంటే మా వాలంటీర్లందరికీ ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక విధవని, నాకు 2 పిల్లలు, ఆ 5,000 2,000 నా పిల్లలకి చదువు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా లేకపోతే నేను ఇల్లు పెట్టుకోవాలి. నాలాగా చాలా మంది కూడా ఉన్నారు, చాలా టెన్షన్కి గురవుతున్నాను. మమ్మల్ని మీరే కాపాడాలా. ఈ మీడియా వాళ్ళందరూ నా మాటని అందరి దగ్గర తీసుకుంటే మీరు కూడా నాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. వచ్చే గవర్నమెంట్కి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. అప్పుడు కూడా మేము ఒత్తిడికే మేము రాజీనామా చేసింది. మేము మనస్ఫూర్తిగా అయితే మేము చేయలేదు. ఎవరు ఒత్తిడి చేసినారు? పార్టీ పై అధికారులు. ఎవరు పేరు? ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అక్కడ నుంచి పెద్దవాళ్ళు ఉన్నారు సార్. మాకు లీడర్ గా ఒక గ్రూప్ ఉంది. ఎమ్మెల్యే సందీప్.